ప్రపంచం అజ్ఞానం అనే చీకటిలో తచ్చాడుతున్నటువంటి పరిస్థితి. ఒక మనిషికి మనిషిగా విలువ లేదు, దౌర్జన్యం చేసేవాడే దొరగా పరిగణింపబడుతున్నటువంటి పరిస్థితి. ఆడదాన్ని అంగడి బొమ్మగా చేసి నగ్నంగా ఆడించే రోజులు. త్రాగుడు, జూదం, వ్యభిచారం, లంచగొండితనం, నరహత్యలు రాజ్యాలేలుతున్నాయి. దురాచారాలు, మూఢనమ్మకాలు, కాల్పానిక సిద్ధాంతాలతో సమాజం విలవిల్లాడుతుంది. మానవ జాతి పూర్తిగా ఒక్కడైన నిజ సృష్టికర్తకు దూరమై, గమ్యమేదో తెలియక కోరికలకు బానిసలై నరకపయనం చేస్తున్నటువంటి విపత్కర పరిస్థితులలో మహోన్నతుడైనటువంటి ఆ సృష్టికర్త అల్లాహ్ ప్రపంచంలో ఉన్న అజ్ఞాన చీకట్లను తరిమికొట్టి జ్ఞాన జ్యోతిని ప్రసరింపచేయడానికి, నరకం నుండి స్వర్గం వైపునకు పిలవడానికి ఈ భూమి మీద ప్రభువింపచేయబడినటువంటి మానవోత్తముడు, మానవ మహోపకారి, మహోదయులు, జగద్గురువు, కారుణ్యమూర్తి, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం.